పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కొముదీన్ వెల్లడించారు. తొలి విడతలో 3834 సర్పంచ్ స్థానాల్లో 12960 మంది, 27628 వార్డు స్థానాల్లో 65455 మంది పోటీ పడుతున్నట్లు వివరించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. సాయంత్రం లోపే ఉప సర్పంచ్ల ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. తొలి విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో 189 మండలాల పరిధిలో 4236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అందులో 395 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. 3834 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనున్నట్లు తెలియజేశారు. మిగిలిన 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడంతో పోలింగ్ జరగడం లేదని, అదేవిధంగా 9633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 93,905 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషనర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇంట్లో జరిగిన విందుకు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి ఈ విందులో రేవంత్ పాల్గొన్నారు. ఇవాళ పార్లమెంట్లో ఖర్గే, రాహుల్, ప్రియాంక, వేణుగోపాల్ ను రేవంత్ కలిసే అవకాశం ఉంది. ఏపీ మంత్రి మండలి సమావేశం ఇవాళ జరగనుంది. అమరావతి నిర్మాణానికి నాబార్డ్ నుంచి 7,380 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనున్నారు. సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర ఆమోదం తెలపనున్నారు. 169 కోట్ల రూపాయలతో నిర్మించనున్న లోక్ భవన్ నిర్మాణ టెండర్లకు 163 కోట్ల రూపాయలతో, జ్యుడిషియల్ అకాడమీకి పరిపాలన అనుమతులకు ఆమోదం తెలపనున్నారు. ఇటీవల ఎస్ఐపిబిలో ఆమోదం తెలిపిన 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు 56,000 ఉద్యోగాల కల్పనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీకి భారీ పెట్టుబడులు సాధించేందుకు, టెక్నాలజీ పరంగా ఏపీని ప్రగతి పథంలో నడిపేందుకు మంత్రి లోకేష్ ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీల ముఖ్య ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమెరికా, కెనడా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో పాటు ఇంటెల్, ఎన్విడియా, అడోబ్, జూమ్ తదితర సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో సుందర్ పిచాయ్తో సుమారు 2 గంటల పాటు భేటీ జరిగింది. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నత స్థాయి బృందానికి ఈ సందర్భంగా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించడంపై చర్చించారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లింగ్, కాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, వేస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్, సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలని సుందర్ పిచాయ్కి విజ్ఞప్తి చేశారు. ఇక కెనడాలో ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈఓ ప్రేమ్ వాత్సోతో లోకేష్ భేటీ అయ్యారు. నల్లమలలో స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని కోరారు. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు గ్లోబల్ పబ్లిక్ అఫైర్స్ బృంద సభ్యుడు టిమ్ డౌనింగ్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని లోకేష్ కోరారు. అనంతరం టొరంటోలో బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా ప్రెసిడెంట్ గోల్డీ హైదర్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకరించాలని హైదర్ ను కోరారు. ప్రభుత్వ పరిపాలన మొత్తం జనవరి 15లోగా ఆన్లైన్ కావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు డెడ్లైన్ విధించారు. రాబోయే 3 నెలల్లో ప్రజల్లో సంతృప్తి స్థాయి 80% చేరుకోవాలని టార్గెట్ పెట్టారు. రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించుకున్నాం, పరిపాలనలో బిజినెస్ రూల్స్ ఎందుకు సవరించకూడదు? కొందరు అధికారులు ఫైళ్లు త్వరగా పరిష్కరించడం లేదు, పైగా ఉన్న ఫైళ్లనే కిందకు పైకి తిప్పుతూ కొత్త ఫైళ్లు సృష్టిస్తున్నారు. అందుకే బిజినెస్ రూల్స్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కమిటీని నియమించి సవరణలు చేద్దామని చెప్పారు. ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ శాఖల పనితీరుపై, పాజిటివ్ రేటు, డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ పై బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆయన కీలక సమీక్షలు జరిపారు. ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లు, హెచ్ఓడీల ఫైళ్ల క్లియరెన్స్ డేటా మొత్తాన్ని ఆయన ముందుంచారు. దాన్ని పరిశీలించిన చంద్రబాబు వారందరికీ క్లాస్ తీసుకున్నారు. ఇక రోజుల తరబడి ఫైళ్లు పెండింగ్ పెట్టడం ఏమిటి అని సీఎం చంద్రబాబు నిలదీశారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జిల్లా స్థాయిలోనూ
ఎక్కడ మాన్యువల్ ఫైల్ ఉండకూడదు అని, జిల్లాలో ఈ ఆఫీస్ ఫైల్స్ మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. జనవరి 15లోగా ఆన్లైన్ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. విజిలెన్స్ కేసుల ఫైళ్లు, సాధారణ ఫైళ్లను వేర్వేరు చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. రేపు తాను మంత్రులందరినీ పిలిచి దీనిపై సమీక్ష చేసి పూర్తి స్థాయిలో గైడెన్స్ ఇస్తాము అన్నారు. మంత్రి, సెక్రటరీ, కలెక్టర్ ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే అన్నారు. 15 రోజులకు మించి ఎవరి వద్ద ఫైళ్లు ఉండడానికి వీల్లేదు అన్నారు. పయ్యావుల వద్ద 11 రోజులు ఉంటున్నాయి అని తెలిపారు. ఇక ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలని ప్రశ్నించారు. ఉదాహరణకు ఒక రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మళ్లీ ఆ డాక్యుమెంట్ల కోసం జనం ఆఫీస్కు రాకూడదని, పోస్టు ద్వారా మానమే వాటిని ఇంటికి పంపాలని చంద్రబాబు తెలియజేశారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ధాన్యం, పత్తి, మిర్చితో సహా వాణిజ్య పంటల కొనుగోళ్లపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శాస్త్రీయ విధానంలో పంటల ప్రణాళిక, ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగం ద్వారా సాగు ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు అని సీఎం స్పష్టం చేశారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండాలని, వరికి ప్రత్యామ్నాయంగా రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అలాగే ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ల కేటాయింపులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అని సీసీఐ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసే విషయంలో అనవసర ఇబ్బందులు సృష్టించవద్దని హెచ్చరించారు. ఈ సమస్యలపై వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. అలాగే రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లి పంటకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మాజీ సీఎం జగన్ చిన్నాన, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు సీబీఐ కోర్టు పాక్షికంగా అనుమతించింది. ఈ కేసులోని అసలు సూత్రధారులు తప్పించుకోకుండా ఉండాలి అంటే మరోసారి సమగ్ర దర్యాప్తు చేయాలని గత నెల 21వ తేదీన నాంపల్లిలో సీబీఐ ప్రత్యేక కోర్టులో వివేక కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ వేయడం తెలిసిందే. ఇక దీనిపై విచారించిన న్యాయాధికారి టి రఘురాం కొన్ని షరతులతో దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్, అతడి సోదరుడు కిరణ్ యాదవ్తో వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైసీపీ యువజన విభాగంలో కీలకంగా పనిచేసిన ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజ్ల డేటా ఆధారంగా నెల రోజుల లోపు విచారణ చేయాలని ఆదేశించింది. తన తండ్రి హత్య కేసులో లోతైన దర్యాప్తు చేయాలని సునీతారెడ్డి వేసిన పిటిషన్ను మద్దతుగా సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు చేయడం తెలిసిందే. పలు అంశాలపై సీబీఐ దర్యాప్తు సమగ్రంగా ఉందని, నిందితుల్లోనే కొందరు ప్రస్తావించడం, కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ సంసిద్ధత వ్యక్తం చేయడం, చట్టపరంగా దర్యాప్తు కొనసాగించడానికి అడ్డంకులు లేకపోవడంతో పాక్షిక విచారణకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కాల్ రికార్డ్స్ డేటా ఆధారంగా దర్యాప్తు జరపాలని ఆదేశించింది. తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని సిఐడి, ఏసీబీ డీజీలను ఆదేశించింది. అలాగే విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారులకు ధర్మాసనం కీలక సూచనలు చేసింది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని, సమన్వయం చేసుకోవాలని సిఐడి, ఏసీబీ డీజీలకు సూచించింది. ఇక టీటీడీ అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పోస్టు మార్టం నివేదికను సీల్డ్ కవర్లో ఉంచి రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు అందజేయాలని సిఐడి డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిఐడి, ఏసీడీఓజీలు దాఖలు చేసిన నివేదికలను పరిశీలించిన అనంతరం బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇక మరోవైపు తిరుమలలో పట్టు వస్త్రం స్కామ్పై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతోనే వరుసగా స్కామ్లు బయటపడుతున్నాయి అన్నారు. అలాగే పరకామణి విషయంలో జగన్ వ్యాఖ్యలు సరికాదు అన్నారు. జగన్ మతంలో కూడా ఇలాగే జరిగి ఉంటే చిన్న విషయమని కొట్టిపారేసేవారా అని పవన్ ప్రశ్నించారు. విశాఖపట్నానికి ఐటీ జోష్ వస్తుంది. దిగ్గజ సంస్థల్లో టీసీఎస్ కంటే ముందే కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. భూమి కేటాయించి కొద్ది నెలలే అయినా శాశ్వత భవనాల నిర్మాణానికి భూమి పూజ, తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రేపు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ హాజరవుతున్నారు. ముందుగా మంత్రి లోకేష్ విశాఖ చేరుకుని శుక్రవారం ఉదయం 9:30 గంటలకు రిషికొండ ఐటీ పార్కులోని హిల్ 2 పై మహతి ఫిన్టెక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభిస్తారు.
తర్వాత హిల్ 3కి చేరుకుని స్ట్రేటెక్ తమ్మిన సంస్థకు భూమి పూజ చేస్తారు. అక్కడే నాన్ డ్రెల్ టెక్నాలజీస్ ఏసీఎన్ ఇన్ఫోటెక్ భూమి పూజ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి 2.9 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిల్ 4కు చేరుకుని సత్వాస్ వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ కు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మరో 5.4 కిలోమీటర్ల దూరంలోని కాపులపాడ వెళతారు. అక్కడ ఇమాజినేటివ్, ఫ్లూయెంట్ గ్రిడ్ ఐటీ కంపెనీలకు కూడా శంకుస్థాపనలు చేస్తారు. ఇక మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్, టెక్నోసాఫ్ట్ సంస్థల శిలాఫలకాలకు ఆవిష్కరిస్తారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం 1/2 కిలోమీటరు దూరానున్న కాగ్నిజెంట్ స్థలానికి ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అదే సమయానికి అక్కడకు సీఎం చంద్రబాబు వస్తారు. ఇరువురు కలిసి కాగ్నిజెంట్ శాశ్వత కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అదే ప్రాంగణంలో 8 ఐటీ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ఇరువురు సమావేశమవుతారు. ఇక కాగ్నిజెంట్ కు కాపులపాడలో 22.19 ఎకరాల భూమి కేటాయించారు. అందులో 1600 కోట్ల పెట్టుబడితో ఏఐ టెక్నాలజీ సెంటర్ ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. మొత్తం 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ ప్రాంగణం 2029 నాటికి అందుబాటులోకి వస్తోంది. మరోవైపు రిషికొండ హిల్ 2 పై స్ట్రేటెక్ తమ్మిన ఏఐ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఇక ఈ సంస్థ 2,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. అలాగే ఐటీ పార్క్ హిల్ 4 పై సత్య డెవలపర్స్ ఐటీ స్పేస్ డేటా సెంటర్ వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. ఇక ఈ సంస్థ 1,500 కోట్ల పెట్టుబడితో 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో నేడు మాచర్లకోటలో పిన్నేలి సోదరులు లొంగిపోబోతున్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న పిన్నేలి సోదరులు 2 వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేటితో గడువు ముగుస్తుండటంతో కోర్టులో సరెండర్ కాబోతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షల విరమణలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు 5 లేదా 6 లక్షల మంది భవానీ దీక్షాదారులు ఇంద్రకీలాద్రికి వస్తారని అంచనా వేశారు. భవానీల కోసం కనకదుర్గ నగర్లో 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. కుమ్మరిపాలెం వైపున ఒక హోల్డింగ్ పాయింట్, వీఎంసీ వద్ద 2 హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా భక్తులకు క్యూ లైన్లోకి పంపుతారు. ఇక కనకదుర్గ నగర్లో 13 ప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేశారు. వారిలో 2 కౌంటర్లను విభిన్న ప్రతిభావంతులకు కేటాయించారు. ప్రతిరోజు అమ్మవారికి 4 సార్లు నివేదన, సాయంత్రం 6 గంటలకు హారతులు ఇస్తారు. ఈ సమయాల్లో దర్శనాన్ని నిలుపుదల చేస్తారు. భవానీ దీక్షల విరమణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 4123 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా కోసం 312 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశారు. భారతదేశపు వెలుగుల పండుగ దీపావళి అరుదైన ఘనత సాధించింది. దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు లభించింది. సంపూర్ణ సాంస్కృతిక వారసత్వ మానవాళి జాబితాలో దీపావళి పండుగ చేరింది. భారతదేశంలో అత్యంత ఆనందోత్సాహాల్లో అత్యధిక ప్రజలు జరుపుకునే పండుగలలో దీపావళి ప్రముఖమైనది. కాగా యునెస్కో జాబితాలో దీపావళి చేరడంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతుంది. పలుచోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో బుధవారం ఉదయం 5.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ఇది అత్యంత తక్కువ ఉష్ణోగ్రత. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం, గిన్నెధరి, సిర్పూర్ మండలాల్లో 6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీలో 6.2 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక భద్రాద్రి జిల్లాలోనూ చలి తీవ్రత పెరిగింది. జిల్లాలోని గుండాలలో బుధవారం 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లా సగటు కనిష్ట ఉష్ణోగ్రత 12.6 డిగ్రీలుగా నమోదైంది. భద్రాద్రి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంత తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి. ఖమ్మం జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, పశ్చిమ తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో ఇవాళ చలిగాలులు వీచే అవకాశం ఉంది అని తెలిపింది. పార్లమెంట్లో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల సంస్కరణలపై చర్చలో భాగంగా పరస్పర సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ సహకారంతో బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతుంది అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఎస్ఐఆర్ పై ప్రతిపక్షం అబద్దాలు ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు. ప్రధానిగా, ముఖ్యమంత్రిగా ఎవరుండాలి అన్నది చొరబాటుదారులు నిర్ణయిస్తే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా అని ప్రశ్నించారు. గత చరిత్రను ప్రస్తావిస్తే ప్రతిపక్షానికి కోపం వస్తుందని, కానీ ఏ దేశమైనా సమాజమైనా చరిత్రను విస్మరించి ముందుకు ఎలా సాగుతుంది అని అమిత్ షా అన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో 1952, 1957, 1961లో ఎస్ఐఆర్ చేపట్టారు. ఆపై లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలోనూ
ఎస్ఐఆర్ చేపట్టారు. అనంతరం వాజ్పేయి, మన్మోహన్ సింగ్ల హయాంలోనూ జరిగింది. ఆయా సందర్భాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా దీనిని వ్యతిరేకించలేదు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి అని, ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా ఉండాలి అని కోరుకోవడమే ఇందుకు కారణమని అమిత్ షా అన్నారు. ఇక గత 4 నెలలుగా ప్రజలను ఎస్ఐఆర్ పై తప్పుదోవ పట్టిస్తున్నారు అని అమిత్ షా ఆక్షేపించారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ గత 3 మీడియా సమావేశాల్లో తాను మాట్లాడిన అంశాలపై చర్చించేందుకు సిద్ధమా అంటూ అమిత్ షాకు సవాల్ విసిరారు. తాను ప్రస్తావించిన అంశంపై హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాను ఏం మాట్లాడాలన్నది ప్రతిపక్ష నేత నిర్దేశించలేరు అంటూ అమిత్ షా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఎస్ఐఆర్ అనేది దొడ్డిదారిలో ఎన్ఆర్సీని అమలు చేయడమేనని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మత ప్రాతిపదికన ఎంపీకి చేసుకున్న ప్రజల ఓటు హక్కును తొలగించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరితమైన ప్రక్రియ అని అన్నారు. కేంద్ర సమాచార కమిషనర్ల నియామకంపై బుధవారం ఏర్పాటైన కేంద్ర కమిటీ సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. కేంద్ర సమాచార కమిషన్లో ఖాళీగా ఉన్న ముఖ్య సమాచార కమిషనర్ పోస్టుతో పాటు మరో 8 మంది కమిషనర్లు, ఒక విజిలెన్స్ కమిషన్ సభ్యుడిని ఈ కమిటీ నియమించాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ బుధవారం పార్లమెంటులోని ప్రధాని ఛాంబర్లో భేటీ అయ్యింది. దాదాపు గంటన్నర సాగిన వారి సమావేశం సమాచార కమిషనర్ల నియామకంపై ఎటూ తేల్చకుండానే ముగిసింది. ఇందులో పాల్గొన్న రాహుల్ గాంధీ నియామకాలపై తన అసమ్మతి నోట్ని ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలియజేశారు. అయితే ప్రధాని నేతృత్వంలోని సమాచార కమిషనర్ల నియామక కమిటీ ఈ నెల 10న సమావేశమై నియామకాలపై నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1నే సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇక గతంలోనూ సిఐసి నియామక ప్రక్రియను కాంగ్రెస్ తప్పుపట్టింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు అని ఆరోపించింది. కేంద్ర సమాచార కమిషన్ వద్ద ప్రస్తుతం 30,838 కేసులు పెండింగ్ లో ఉండగా కేవలం 2 కమిషనర్లు ఆనంది రామలింగం, వినోద్ కుమార్ తివారీ మాత్రమే అందుబాటులో ఉన్నారు. సిఐసిగా ఉన్న హీరాలాల్ సమారియాకు 65 ఏళ్లు నిండడంతో సెప్టెంబర్ 13న పదవి విరమణ చేశారు. మరోవైపు సిఐసి నియామకంపై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ 88 నిమిషాల పాటు భేటీ కావడంపై పార్లమెంటు కారిడార్లో ఎంపీల మధ్య పెద్ద ఎత్తున చర్చ సాగింది. రాహుల్ గాంధీ బయటకు వచ్చాక గానీ వారికి ఈ సమావేశం కేవలం సిఐసి నియామకం పైనే కాదని, మరో 8 మంది సమాచార కమిషనర్లతో పాటు ఒక విజిలెన్స్ కమిషనర్ నియామకం పైన జరిగింది అన్న విషయం తెలియలేదు. ఇక ఆ నియామకాలన్నిటిపై రాహుల్ తన అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేశారని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఇండిగో సంక్షోభం, భారీగా విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే అయి ఉండొచ్చు అని పౌర విమానయాన శాఖ మంత్రికి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సంక్షోభం ముందు వరకు ఉన్న పరిస్థితి, విమాన సర్వీసులు నిర్వహణ తీరును చూస్తే అసలు ఇలా జరిగి ఉండాల్సిందే కాదు అని చెప్పారు. అవసరమైతే ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను తొలగించేందుకు, భారీగా జరిమానాలు విధించేందుకు కూడా సిద్ధమని తెలిపారు. ఇండిగోపై కఠిన చర్యలు చేపడతామని, భవిష్యత్తులో విమానయాన శాఖను ఎవరూ తేలికగా తీసుకోలేని స్థాయిలో ఈ చర్యలు ఉంటాయి అని చెప్పారు. బుధవారం టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్మోహన్ నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. విమానయాన సంక్షోభం నేపథ్యంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ వివిధ విభాగాల ఉన్నతాధికారులను తమ ముందు హాజరుపరచాల్సిందిగా డీజీసీఏ ఆదేశించింది. ఇక విమానాల రద్దు, సర్వీసుల పునరుద్ధరణ, పైలట్లు, ఇతర సిబ్బంది సంఖ్య, కొత్తగా నియామకాల కోసం చేస్తున్న ఏర్పాట్లతో సహా అన్ని వివరాలతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రావాలని స్పష్టం చేస్తుంది. ఇక ఇండిగో సంస్థ రోజువారీ వ్యవహారాలను పరిశీలించడానికి డీజీసీఏ 8 మందితో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. అందులో 2 అధికారులు ఇండిగో కార్పొరేట్ కార్యాలయంలో రోజువారీ వ్యవహారాలను, విమాన సర్వీసుల నిర్వహణ, రద్దు, రిఫండ్లు, ఇతర అంశాలను పరిశీలిస్తారు అని తెలిపింది. ఇండిగో సంక్షోభం 9వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 11 ప్రధాన విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ నిర్ణయించింది. విమానాల రద్దు, ఆలస్యం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రయాణికుల రద్దీ, వారికి అవసరమైన సౌకర్యాలు, విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వహణ సంస్థల సిబ్బంది సరిపడా ఉన్నారా అనేది పరిశీలించాలి అని అధికారులను ఆదేశించింది. గురువారం సాయంత్రానికల్లా నివేదికలు ఇవ్వాలి అని పేర్కొంది. కర్ణాటకలో ఇకపై నలుగురిలో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాల్సిందే. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే జైలుకు వెళ్లాల్సి రావచ్చు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శాసనసభ శీతాకాల సమావేశాల్లో ద్వేషపూరిత వ్యాఖ్యలు వ్యతిరేక బిల్లును బుధవారం ప్రవేశపెట్టింది. కులం, సమాజం, లింగ, లైంగిక, జన్మస్థలం, దాస్మిక అంశాలను ప్రస్తావిస్తూ ఇతరులకు బాధ కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే జరిమానా, జైలు శిక్ష విధించాలి అన్నది ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లును ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లును హోంశాఖ మంత్రి
పరమేశ్వర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో స్పీకర్ యూటీ ఖాదర్ మూజువాణి ఓటింగ్ కు అనుమతించగా ప్రతిపక్ష బీజేపీ సభ్యులు వ్యతిరేకిస్తూ డివిజన్ కు పట్టుబట్టారు. అయితే స్పీకర్ బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి లేదా సమూహం లేదా మరణించిన వారిపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు, రాతలు, దృశ్య ఎలక్ట్రానిక్ సమాచార వ్యవస్థల ద్వారా చేసే దుష్ప్రచారం చేసే ప్రతి చర్యను ద్వేషపూరిత వ్యాఖ్యలుగా పరిగణిస్తారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి తొలిసారి 7 ఏళ్ల నుంచి 7 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా విధిస్తారు. పునరావృతమైతే 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధిస్తారు. ఈ నేరాలను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులోనే శిక్షలు విధించేలా బిల్లును రూపొందించి శాసనసభలో ప్రవేశపెట్టారు. పరిషత్ ముందుకు ఈ బిల్లు గురువారం వచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టడంపై ఉప ముఖ్యమంత్రి జికే శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఎజెండాలో ద్వేషపూరిత వ్యాఖ్యల వ్యతిరేక బిల్లు భాగమని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలను అంగీకరించిపోము అని స్పష్టం చేశారు. జ్ఞాన వనాలుగా ఉండాల్సిన విద్యాలయాలు గంజాయి వనాలుగా మారుతున్నాయి అని ఓ అధ్యయనంలో తేలింది. స్కూలుకు వెళ్లే పిల్లలు 12.9 ఏళ్లకే మాదక ద్రవ్యాలను అలవాటు పడుతున్నారని, కొందరైతే 11 ఏళ్లు వచ్చేటప్పటికే మత్తుకు బానిసలవుతున్నారు అంటూ ఈ అధ్యయనం మన విద్యా వ్యవస్థపై ప్రమాద ఘంటికలు మోగించింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, లక్నో, చండీగఢ్, ఇంఫాల్, జమ్మూ, దిబ్రూగఢ్, రాంచీ నగరాల పరిధిలో సగటున 14.7 ఏళ్ల వయసు కలిగిన 5,920 మంది విద్యార్థులపై గోప్య పద్ధతిలో ఈ అధ్యయనం సాగింది. దానిని నివేదిక రూపంలో నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియాలో ప్రచురించింది. మీరు డ్రగ్స్ తీసుకుంటారా అని బహిరంగంగా తమని అడిగితే లేదనే తాము సమాధానం చెబుతాం అని తాము కలిసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలిపారని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఢిల్లీ ఎయిమ్స్ లోని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ అధిపతి డాక్టర్ అంజు ధావన్ తెలియజేశారు. చండీగఢ్, దిబ్రూగఢ్, లక్నో, బెంగళూరు, శ్రీనగర్, ఇంఫాల్, ముంబై, హైదరాబాద్, రాంచీలకు చెందిన విద్యా కళాశాలలకు చెందిన బృందాలు ఈ అధ్యయనంలో పాలు పంచుకున్నాయి. అధ్యయనం జరిపిన ప్రతి 7 స్కూళ్లలో కనీసం ఒకచోట విద్యార్థులు కనీసం ఒక్కసారైనా తాము డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలిపారు. మగపిల్లలు పొగాకు ఉత్పత్తులు, గంజాయి అధికంగా తీసుకుంటే ఆడపిల్లలు నల్లమందు, గోళీలు, ఇతర మాదక ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మరింత ముందుకెళ్లాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో వరుసగా 2 సెంచరీలతో సత్తా చాటిన విరాట్ బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో 2 స్థానాలు ఎగబాకాడు. ఈ క్రమంలో 4 నుంచి 2వ ర్యాంకుకు చేరుకున్నాడు. 773 పాయింట్లతో కోహ్లీ నెంబర్ 1 బ్యాటర్ రోహిత్ శర్మకు చేరువగా ఉన్నాడు. గిల్ 5వ స్థానంలో ఉండగా కేఎల్ రాహుల్ 2 స్థానాలు మెరుగై 12వ ర్యాంకులో నిలిచాడు. బౌలర్ల జాబితాలో కుల్దీప్ యాదవ్ 3 స్థానాలు ఎగబాకి 3వ ర్యాంకుకు చేరుకున్నారు. టీ20 సిరీస్ ను అదే విజయంతో ఆరంభించిన భారత్ అదే జోరును కొనసాగించాలని అనుకుంటోంది. 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాతో జరిగే 2 టీ20లోనూ గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కటక్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టిన ఓపెనర్ శుభ్మన్ గిల్ వైఫల్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గాయంతో వన్డే సిరీస్ కు దూరమైన అతడు తగిన విశ్రాంతి తర్వాత బరిలోకి దిగిన స్వల్ప స్కోర్కే వెనుదిరిగాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మకు అతడు ఏమాత్రం సరితూగడం లేదు. గిల్ రాకతో సంజు శాంసన్ కు తుది జట్టులో చోటు కష్టమవుతూ ఉండడంపై అతడిపై ఒత్తిడికి కారణమవుతుంది. తొలి మ్యాచ్లో విఫలమైన జితేష్ శర్మకు బదులుగా సంజు శాంసన్ ను తీసుకోవాలని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కీపర్ బెర్త్ కోసం వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పై కూడా ఆందోళన నెలకొంది. పొట్టి వరల్డ్ కప్ నేపథ్యంలో సూర్య తన మునుపటి విధ్వంసకర బ్యాటింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా ఆడిన తొలి మ్యాచ్లోనే అజేయ అర్ధశతకంతో అదరగొట్టాడు. అతడి నుంచి జట్టు ఇదే తరహా ఇన్నింగ్స్ ను జట్టు ఆశిస్తోంది. అయితే బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే అర్షదీప్ స్థానంలో హర్షిత్ రాణాను తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ పిచ్ పొడిగా ఉంటే మాత్రం జట్టులో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా బలంగా పుంజుకోవాలి అనుకుంటోంది. బ్రెవిస్ మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడం జట్టును కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో బలమైన బ్యాటింగ్ లైనప్ కోసం సిపామ్లా స్థానంలో ఆల్రౌండర్ కోర్బిన్ బాష్ కు ఛాన్స్ దక్కొచ్చు.